పోయాను. కారణం ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అందుకే నేను అంబేద్కర్ సెంటర్ నుంచి వీడియో స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మనం కట్ట దగ్గరలోకి వచ్చాము. కట్ట మీకు కనబడుతుంది కదా, అదంతా కట్టే అనమాట. ఇది మన అక్కడ ఒక టెంపుల్ వస్తుంది, ఒక టెంపుల్ కూడా, పార్కు, ఇవన్నీ మీకు కనబడతాయి ఈ వీడియోలో. అంతా టెంపుల్ అనమాట. ఇది మనం చూసేది పార్కు కూడా ఒక రోజు వెళ్దాం మనం, అది కూడా చూపిస్తాను పార్కు మొత్తం. ఇదంతా మీరు చూస్తున్నారు కదా చుట్టూరు. ఇప్పుడు మనం ఆల్రెడీ వచ్చాం, ఎంటర్ అయ్యాము ఇప్పుడు కట్ట మీదకి. ఇదంతా కట్ట అనమాట. బయట నుంచి చూపిస్తున్నాను అనమాట పార్కు మామూలుగా బ్యాక్గ్రౌండ్. ఇక్కడ నుంచి మనకి కట్ట స్టార్ట్ అయింది. ఇదంతా కట్ట అనమాట. ఈ కట్ట గురించి చెప్పాలంటే మనకి కొన్ని సంవత్సరాల క్రితం ఇటు గోదావరి వచ్చినప్పుడు అప్పుడు కట్టారంట దీన్ని. కట్టడం వల్ల మాకు గోదావరి ఏమి రాకుండా ప్రస్తుతానికి మాకు బాగానే ఉంది. మీకు ఇంకా చూపించాలంటే అక్కడ మీకు చుట్టుపక్కల శ్రీరాముడు యొక్క చరిత్ర బొమ్మలు ఉంటాయి. ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క చరిత్ర ఉందన్నమాట. మీకు చూపిస్తున్నానికి అవన్నీ అయ్యాయి అనమాట. ఇటు చూడొచ్చు అనమాట. ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క చరిత్ర. అంటే శ్రీరాముడు యొక్క జననం ఇదంతా మీకు ఈ యొక్క వీడియోస్లో కనబడుతుంది. మీకు మొత్తం చూడొచ్చు. చూస్తున్నారు కదా, చాలా హైట్లో కట్టారు ఈ కట్ట. మాత్రం చూడటానికి బాగుంటుంది. ఈవినింగ్ పూట చాలామంది కట్టని చూడటానికి ప్లస్ గోదావరిని చూడటానికి చాలామంది వస్తూ ఉంటారు. చాలామంది యాత్రికులు కూడా ఇప్పుడు మీ వీడియోలో కనబడతారు మనకి. చూడొచ్చు, ఆ వీడియోస్కి చూడొచ్చు. ముందున్న వీడియోస్లో కనబడుతుంది. ఇప్పుడు చుట్టూ అందమైన ఒక గోదావరి మీకు కనబడుతుంది కదా. చుట్టూరు చెట్లు, మధ్యలో మెయిన్ రోడ్డు. మీకు బొమ్మలు అయితే మెయిన్ అయితే కనబడుతున్నాయి అనుకుంటున్నాను. అదంతా గోదావరి అనమాట. గోదావరి వీడియో కూడా తీస్తాను. నా వాయిస్ మీకు ఏమైనా బ్రేక్ అవుతుందంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. అదంతా యాత్రికులు అనమాట. యాత్రికులు వస్తూ ఉంటారు, అవన్నీ యాత్రికులు. కింద కూడా మీకు కనబడుతుంది కదా. యాత్రికులు చాలా దూరం నుంచి ఒక శ్రీరాముడు యొక్క దర్శనం తీసుకోవడానికి చాలామంది వస్తారు. ఆ శ్రీరాముడు కృపాక్షేమం అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే నేను ముందు ఇంకా వీడియో చేయడానికి అన్నీ నాకు కన్వీనియంట్గా ఉంటుంది. చుట్టూరు చూస్తున్నారుగా గోదావరి. మొత్తం చుట్టూరు మీకు చూపించేదంతా గోదావరి అనమాట. ప్రశాంతమైన వాతావరణం. నేను తెల్లవారుజామున వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు టైము 7 o'clock అలా అవుతుంది. చూస్తున్నారు కదా, చుట్టూ చాలా వరకు మంచిగా ఉంది ఇక్కడ. ఇప్పుడు మీకు చూపించే ఒక టెంపుల్, అది మత్స్యకారుల టెంపుల్ అనమాట. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర చేస్తారనమాట. చూస్తున్నారు కదా, అది కట్టకి మనకి దగ్గరకు వచ్చేసాం. మళ్ళీ దీని పురాతనమైన దేవాలయాలు మళ్ళీ ఎవరికన్నా సెర్చింగ్ చేస్తున్నా. ఒక అడ్రస్ అవన్నీ పెట్టండి. ఇంకా ఏమేమి కావాలో అవన్నీ కామెంట్ ద్వారా పెట్టండి. ఊరు వస్తా, మీ ఊళ్ళో వీడియో చూస్తా. ఎలాంటి రిస్క్ అయినా దేవాలయాలు అంటారు, ఏమైనా అభివృద్ధి కానీ ఏదండి. ఓకేనండి, కట్టు ఇక్కడ దాకా అయిపోయింది. చూస్తున్నారు కదా, మొత్తం ఈ దృశ్యం మొత్తం కట్ట మొత్తం ఇక్కడ మనకి ఎండ్ అయిపోయింది. ఇంకా ఇది చూపిస్తారు, కట్ట చూపిస్తా. నెక్స్ట్ టైం నుంచి మన భద్రాచలం మొత్తం ఊరిని చూపిస్తా. నెక్స్ట్ టైం భద్రాచలం వచ్చినప్పుడు నన్ను కలవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా.
అందరూ టేక్ కేర్గా ఉండండి, అందరూ జాగ్రత్త. లైక్ చాలా జాగ్రత్త. మిమ్మల్ని నమ్మకం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. టేక్ కేర్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి, షేర్ చేసి. అందరికీ నమస్తే, వణకం.